అంటే ఆశీర్వాదము చల్లగా వద్దు. ఏమ్మా ఈరోజు ఒక గిలికి కడతా వచ్చినావు, ఇప్పుడు అదొక రకంలో ఉండవు. అదొక రకం ఏమో నాకు అప్పుడే తెలిసిపోతాను. జిగర్ అంటా ఉండవు, గిలికి అంటా నడుస్తూ ఉండవు. ఏం మాట్లాడుతున్నావురా? కాదమ్మా, ఏదో ఈ పొద్దు నీళ్ళు కళ ఏర్పడిపోయింది నాలో. ఈ రకం ఇప్పుడు లేదా? ఈ కళ ఈ పొద్దు సంతోషంగా ఉండము. ఏమిలా మహారాజు నిన్ను నీ దగ్గరికి పంపించినాడు. ఏ కార్యం సేవక? అదే ఈ సమాచారం చెప్పి పిలుచుకురమ్మన్నాడమ్మా. ఏ సమాచారం? ఏమో తొందరగా నిన్ను ఆస్థానం రమ్మన్నాడు. అదే ఉన్నది మా భర్త గారు. అయ్యో పొద్దున్న పట్టుకుని కొత్త కెట్టారమ్మా. ప్రాణేశ్వరుడు అయ్యో ప్యాడేసినాడు, కిందేసినాడు. ప్యాడేసింది కిందేసింది కాదురా, మా నాదుడు. అయ్యో ఆయన పట్టుకుని నాగనంటే ఆయన ముందుగానే కొడుకోమ్మా. సరే మా మొగుడు. అయ్యా నీ మొగుడు కాకుండా ఊర్లో ఇది చెప్తా ఉంటావు నువ్వు చెప్పాలా? ఆయన తొందరగా సేవక మా భార్య అనంతపురంలో కాదురా, అంతఃపురంలో తొందరగా పిలుచుకురాబో అన్నాడు. తొందరగా పదమ్మా అమ్మ. అలాగే పదవయ్యా. చెరులో జావు, చెలా జావు. ఎలా ఎంతమంది ఉన్నా నీ పైన ఆయనకు మనసు నా భార్య మాట అన్నాడంటే మేము ఉన్నాం. మంత్రి ఉన్నాడు, సామంతరాజు ఉన్నారు, వీళ్ళంతా ఉండి ఉండాలి. ఉన్నా కూడా నిన్ను తొందరగా అంతమైనలేదు. నీ మాట చెప్పినా అంతే కలకలకలకలకలానేసింది. మొగతంతా పోయి సంతోషంగా రమ్మన్నాడు.
చూడు అబ్బా చాలా వైభవం ఉన్నదిరా. అబ్బా ఏమి శృంగారము ఏమి ఆహా చాలా వైభవం ఉన్నది. మనిషి కూడా చూడు ఎట్లున్నాడో ఇప్పుడు వేరైపోయింది. మొగుడు దగ్గరికి వచ్చాడు ముందు ముందుకు మొత్తం నాకు వచ్చేస్తా. ఆయన పెట్టమ్మా నిన్ను కార్యార్థంగా పిలిపించాను. అట్టి కార్యార్థం ఏమిటో పుట్టినప్పుడు పేరు పెట్టి కదా అట్టి నరుడు భ్రాత ఏనాడైతే అడ్డంలో అమ్మాయి ఉద్భవించిందో కృష్ణ నది మొదలుకొని పాండవ మధ్యముడైన అర్జునుడు మన అల్లుడని చాలా సంతోషంగా కాలం గడిపాం. అవును మరి. కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలచున్న రీతిగా నా ఆశలన్నీ అడి ఆశలు ఏమైంది ప్రాణేశ్వర? పాండవులు లేరు. ఏమైందట? దుర్యోధనుని బతుకు ధృతరాష్ట్రుడు చిక్కి పాండవులను ఈశ్వరారాధన నెప్పంపిడి పితృరుణంపు తీర్చు నెప్పంపిడి వారణాసికి పంపి వారందు కాపురముండుకై లక్ష సజ్జన సమిళితమైన ఒక్క రాజగృహమును నిర్మింపజేసి యా గృహమున పాండవులను నివసింపజేయించి కృష్ణ చతుర్దశి నాటి రాత్రి యా గృహమును
నిషేధ సమయంలో పాండవులు నిద్రావస్థలో ఉన్న సందర్భం మెరిగి ఆ గృహమును దరిగొల్పి పాండవుల సజీవ దహనం చేశారట. అవునా రాజేశ్వర శంకరా ఇష్టపడి ముద్రగానే యజ్ఞాలు చేసి మార్పులు పడిసిన వాడని నా కొడుకు తీరలేదన్న బాధతో చాలా మంది దుఃఖించారు. మంత్రులు ఒక మాట చెప్పారు. ఏమన్నాడు? పాండవులైన విచిత్ర వీరిని మనమలే, కౌరవులైన విచిత్ర వీరిని మనమలే అంటే పాండవులు లేని సందర్భంలో కౌరవాధికుడైనటువంటి దుర్యోధనులకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయండి. వారికి ఒక కుమార్తె ఉంది, దుస్సల అనే అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ కుమార్తెకి వివాహం చేసుకోండి, కొండ మార్పిడి విషయం బాగుంటుంది అనేది చెప్పారు వారు. అమ్మా 56 దేశాలకు రాజైన దుర్యోధన చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని మేము మహారాజులకు విన్నపించినాం. అవునా? ఆ విషయం నీ మనసుకు నచ్చితే ముమ్మాడికి నువ్వు ఒప్పుకుంటే ఈ కార్యం తలపెడతాం. ఇంకొక మాట అన్నాం. వాళ్ళకు ఒక అమ్మాయి ఉండదు, దుస్సిల అని. ఆ అమ్మాయిని తెచ్చి మన అబ్బోని చేసుకున్నది, మన పాప వాయికి ఇచ్చేది. ఈ నుంచి పోవటం రావటం బాట పడిపోతుంది, బంధువులతో ఎట్టుంటుంది. 56 దేశాలకు రాజు ఆయన దగ్గర ఈయన సామంతరాజు, ఈయన ఎత్త అట్టా నీ ఇంటికి అయిపోతే రాజు మళ్ళీ ఆయన కాదు ఈ దగ్గరికి వచ్చి శవరాలు పెట్టుకొని మొత్తం ఉంటారంతా. ఇంకొక మాట మా 99 మంది మరుదులు మన పాపకు, 99 మంది ఒక తడవగా నీకు ఎత్తి పెడితే ఏమెత్తి పెట్టాలి, ఏం పట్టుదావతులు మా పట్టుదావతులు నీకు ఎంతుంటుందా?
వీళ్ళ అత్తుకోకాళ్ళు కనపడవు, వీళ్ళ మాంకోకాళ్ళు కనపడవు. మన పాప ఎట్టుంటుంది మా రాజ్యంలో? మహారాజుకు మేమేమో చెప్పాం, ఆయనేమో సమ్మతించిన నీకు ఎట్టున్నదో మనసులో అంతే కదా. అంతే భార్య మాట భర్త నీ మాట నువ్వు ఎక్కడ ఎప్పుడు నువ్వు అట్లా గిర్ర గీసేస్తే అట్టా ఇష్టపోదు, గిర్ర గీస్తే అట్టా ఇష్టపోదు, ఎట్లా తప్పిస్తే వేరే పోను పోదు. తండ్రి గారి చెంత నుండి స్వచ్ఛంద జీవిగా వరప్రసాదం పొందినటువంటి ఘననీయుడు ఈగ వాళ్ళిద్దరు ఏమంటున్నా, నా భార్యను నేను లేకపోయినా కూడా నేనున్నా లేకపోయినా కంటికి రెప్పలాగా ఈగ వాళ్ళతో కూడా చూసుకోమనేది, ఈగ వాళ్ళకన్నా చూసుకోమనేది నువ్వే కదా. ఈగ వాళ్ళతో చూసుకోమని చెప్పిన నేను నీ బిడ్డకి నేను తండ్రి అయితే నువ్వేం కావాలి, నీ బిడ్డ లాంటి వాడిని కదా, అందుకే ఈగ వాళ్ళతో కూడా నేను తరివేసేదాన్ని. ధృతరాష్ట్రుడు అంటే 1000 ఏనుగుల బలము కలిగిన మాట ధృతరాష్ట్రుడు. అవును, జగతికి అందగాడట, కన్నులు లేనిదితే కానీ జగతికి అందగాడు ధృతరాష్ట్రుడు. 1000 ఏనుగుల బలం కలిగిన వాడు. ఇంకా గాంధారీ దేవి అంటే ఈ పెత్తనం చేశారట ఎవరికి, ధృతరాష్ట్ర మహీపాలనకు గాంధారీ దేవికి వివాహం ఇచ్చి పెత్తనం చేశారట. అప్పుడు తెలిసిందట అమ్మా నీ కాబోయే భర్త కన్నులు లేవని తోటి చెరేమని చెప్పారట. అవునా, నా కాబోయే భర్త కన్నులు లేవా, అయితే నాకు కూడా నేను కూడా ఈ లోకాన్ని చూడనని పెళ్లి కాకముందే బంగారు పుట్టిన తీసి కళ్ళ కట్టుకుందట. చూస్తువా ఎందుకు, నా కాబోయే భర్త ఈ లోకాన్ని చూడనప్పుడు నేను ఎందుకు చూడాలి, నేనెందుకు చూడాలా? అటువంటి మహాపతివ్రత మన కాబోయే పుట్టినటువంటి వాడు మన పోతే మనం అంత సామంతరాజే కదా. విద్యా ప్రదర్శన నాడు చేరాడు ఒక ఆయన కర్ణుడు. అబ్బా సహజ కవచ కుండలములతో జిగేళ్ళు పెరిగి సోమేసిపోతున్నాడు ఆయన. అర్జునుడి గిట్టి మించినట అటువంటి వాడు పక్క మనం చక్రవర్తి. ఏం తక్కువ
కసువులు చోట కసువులు కట్టే మనోరు పెద్దోళ్ళు మన బిడ్డ బతికేది మనం చూడాలి అది అది అంతే. ఇళ్ళను పాండవులు ఎదురున్నారు. ఇప్పుడు ఎదురే లేదు సార్. ఎగిరే ఎదురు కాదు. మన అల్లుడు మన అల్లుడు ఎట్లుంటాడు ఎంత భాగ్యం. చాలా బాగా ఉంది. ఇళ్ళకి పండగ కాదు. ఎందుకంటే మీరేమో చెప్పారు కదా అమ్మాయి ఉద్యోగం నాడే అర్జునుడి చిత్రపటాన్ని ఆమెకి చూపించామని. ఈనాడు ఏమంటున్నా ఆమె కాబట్టి మీరేం ఒప్పుకున్నారు ఆమె ఒప్పుకోవద్దా? ఒప్పుకుంటే కదా. నీ వెళ్ళి అమ్మాయికి విషయం చెప్పి నీ మనోభావం తెలుసుకున్నట్టుకై మీ నాన్నగారు ఆలోచన రమ్మని చెప్పారమ్మా అని చెప్పి ఆమె మీరేమో చెప్తా మీరా రూమ్ పిండి చేసుకునేటప్పుడు మీరు చూసినారా వాళ్ళు చెప్పారు మేము చేసుకున్నాం. ఈ కాలంలో అమ్మాయిని అబ్బాయి నచ్చాలి, అబ్బాయిని అమ్మాయి నచ్చాలి. ఈ కాలం అట్లా ఒక రూములకు పంపించేస్తే 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకుని వచ్చినాక వాళ్ళ సంగతి అయితేనే ఓకే అంటేనే పిండి లేకుంటే అంతే. కాబట్టి నీ వెళ్ళి అమ్మాయిని పంపించు. అలాగే